ఆరోపణలు ఏమున్నది? 40 లక్షల టన్నులు మాయమైందని చెప్తున్నారు. 40 లక్షల టన్నులు ఎట్లా మాయమవుతుంది? మీరు ఆలోచించుకోవాలి. నేను నిన్న స్టడీ చేసినాను. 4 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో సింగరేణి సంస్థకు 7,500 కోట్ల ప్రాఫిటే వచ్చింది. ఎన్ని సంవత్సరాలలో? 4 సంవత్సరాలలో 7,500 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఈ 2 సంవత్సరాల్లోనే 11,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 40 లక్షల టన్నులు గాయమైతే ఇంత ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందయా? నిజంగా ఆశ్చర్యమైన విషయము. వీళ్ళొక సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 2023లో వారికి మంచి అనుభవం కలిగింది. అప్పుడేమో సోషల్ మీడియా ఏం లేదు, V6 ని బ్యాన్ చేయండి, అప్పుడేమో ఆ నషాలు ఉండే, ఇప్పుడేమో ఖాళీ సోషల్ మీడియాలో నడిపించి గెలిపిస్తాం అనుకున్నారు. కానీ వారికి కంటోన్మెంట్ ఎలక్షన్ల, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ల, మున్సిపల్ ఎలక్షన్ల ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పించిండు. కానీ వాళ్ళకి ఇంకా రాదు బుద్ధి.